నెల అయింది, 2 నెలలు అయింది, ఇంకా నా బాడీలో చేంజ్ రాలేదు. వెంటనే ఇమీడియట్ డిసప్పాయింట్మెంట్ తొందరగా అయిపోతుంటారు కొంతమంది క్లయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అవుట్ ఆఫ్ ఎమోషన్ లో వచ్చేస్తారు. స్కేల్ నెంబర్స్, నేను వెంటనే వీక్ లో 4 kgs తగ్గాలి. ఇక్కడ ఏమవుతుందంటే రియాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే సపోజ్ ఒక చిన్న ఫంక్షన్ జరిగింది, ఒకళ్ళు ఎవరో వెయిట్ తగ్గారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు, వాళ్ళు ఎంత ఫిట్ అయ్యారో మాట్లాడుకోరు. నేను 10 kilos తగ్గాను, నువ్వు ఎన్ని కిలోస్ తగ్గావు, 12 kilos తగ్గాను, 15 kilos తగ్గాను. ఆ నెంబర్ టార్గెట్ చేస్తున్నారు కానీ వాళ్ళు జనరల్ హెల్త్ ని టార్గెట్ చేయట్లేదు అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ 15 నేను ఎలాగైనా తగ్గేయాలి. మీరు 15 kilos తగ్గాలంటే యూ నీడ్ టు అట్లీస్ట్ స్ట్రక్చర్డ్ diet plan and exercise plan for few months if you want to reduce healthy weight. So if you want to lose muscle, fat అన్ని లూజ్ అవ్వాలంటే మీకు 1-2 months లో కూడా తగ్గిపోవచ్చు ఫ్యాట్ డైట్స్. అగైన్ మళ్ళీ గెయిన్ బ్యాక్ అనమాట. ఇదేంటంటే ఇల్యూజివ్ సార్. ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి, లేకపోతే మీ ఫ్రెండ్స్ లో ఒకళ్ళ దగ్గర నుంచి మెప్పు పొందడానికి ఆ నెంబర్ ని టార్గెట్ చేస్తారనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అలా వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ నేను ఇంత తగ్గాలి, ఇట్లా తగ్గాలంటే సెల్ఫ్ డిజైర్ కూడా ఉంటుంది. అది మోటివేషన్ ఎంత వరకు ఉంటుంది? ఒక 1 week 2 weeks ఉంటుంది. ఎందుకంటే ఒక డైట్ ఇచ్చిన తర్వాత దాన్ని అడ్రస్ చేసి ప్రాపర్ గా ఫాలో అవ్వగలగాలి. అది ఒక 1 week 2 weeks చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు డెఫినెట్ గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈవెన్ ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే అది అవుట్ ఆఫ్ సెల్ఫ్ డిజైర్ తో రాలేదన్నమాట. సో అలాంటివి మాత్రం డెఫినెట్ గా ఒక 1 month 2 months లో క్విట్